దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యెహోషాపాతు గురించి మనము ధ్యానిస్తున్నాము. ఎలాగున ఆయన దేవుని యందలి భయభక్తులు నిలిపిన వాడై తన తండ్రి అయిన ఆసా నడిచిన సన్మార్గంలో నడుస్తూ వస్తున్నాడు. ఎలాగున దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించటానికి లేవీలను యాజకులను ఏర్పరిచి ఆ దేశమందంతటా మరి చాటింప చేశాడు. అంతేకాదు, మరి తాను కూడా ఆ దేశమంతటా పర్యటించి అనేక మందిని దేవుని వైపు తిప్పినట్లుగా ఆయనను ఒక చిన్న పొరపాటు చేసి ఆహాబుతో బియ్యమంది మరి అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క మరణించవలసిన పరిస్థితి నుంచి దేవుడు అతను తప్పించి తీసుకొని వచ్చినట్లుగా మరి అది అతనితో బియ్యమైనందుకు మరి దేవునికి అది కోప కారణంగా ఆ విషయాలన్నీ మనం ధ్యానించాము. అతను ఏ మంచి కార్యాలు చేయటానికి పూనుకున్నాడో, దేవుని కొరకు ఎలా జీవించాడో అనే విషయాలు ధ్యానిస్తూ వస్తున్నాము. మరి ఇంకా కంటిన్యూషన్ లో మనము ధ్యానిద్దాము. రెండవ దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వచనము. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మోయనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోస్ తామారు అని ఏన్గదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. ఇప్పుడు ఈయన మీదికి 4 రకాలైన రాజులు యుద్ధానికి బయలుదేరి వచ్చారు. దేశమంతా నిమ్మళంగా ఉంది. మరి ఈయన దేవునందులు భయభక్తులు నిలిపిన వాడుగా ఉన్నాడు. దేవుడు అతనిని వర్ధిల్లింప చేస్తా ఉన్నాడు. ఐశ్వర్యము ఘనత ఇచ్చాడు. మరి ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఆ యొక్క రాజ్యాన్ని అనేక విధాలుగా బాగు చేయించి ఆ కోటలు కట్టించి ఆ సామ్రాజ్ఞిని నిల్వ చేసేటువంటి ఆ పట్టణాలు కూడా కట్టించాడు. రాజ్యమంతా చాలా నిమ్మళంగా ఆశీర్వదించబడిన విధంగా ఉన్నది. మరి చాలా సమాధానంగా కొనసాగిపోతుంటుండగా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మరి యుద్ధము చేయటానికి ఆ దేశాన్ని ముట్టడి వేసి ఆ దేశాన్ని లయం చేయటానికి శత్రు సైన్య సమూహము చుట్టూ ముట్టడి వేసింది. ఇందులో మరి ముగ్గురు గుంపులు వచ్చేసి మోయాబీయులు, అమ్మోనీయులు, మాయోనీయులు. వీరి తర్వాత సిరియనులతో అప్పటి వరకు మరి 2 సార్లు యుద్ధం జరిగినట్లుగా మనం చూడగలము. మరి మొట్టమొదటిసారి ఆ సిరియనులు వచ్చినప్పుడు మరి అతను దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు మరి దేవుడే జోక్యం చేసుకొని ఆ సిరియనుల దండుని హతము చేసినట్లుగా మరి మనం ధ్యానించాము. ఇప్పుడు చూసినట్లయితే మరలా సిరియనులు బయలుదేరి వస్తా ఉన్నారు. మరి అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ యొక్క భయంకరమైన ఆపత్కాలములో, ఈ యొక్క దిక్కుదోచని స్థితిలో ఇంతమంది ఒక్కసారి మూకముడిగా 4 దేశాల ప్రజలు ఆయన మీద పడినప్పుడు మరి ఆయన చేస్తున్న పని ఏంటంటే, నిజమే కదా, మనకి ఏదైనా అపాయము కీడు కలుగుతుందంటే మనకేం కలుగుద్ది? భయము కలుగుద్ది. ఎంత గుండె నిబ్బరం కలిగిన వారికన్నా కూడా కించిత్ భయం అనేది ముందు కలుగుద్ది. తర్వాత మన విశ్వాసాన్ని కూడగొట్టుకొని మరి మరి యొక్క పోరాటం మనం చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ యెహోషాపాతు కూడా భయం కలిగిందంట. ఇంకా ఆయన దేవుని యొద్ద విచారించటానికి మరి మనస్సు నిలుపుకొని యూదా అందంతటా కూడా ఉపవాసం దినం మీరు ఆచరించండి అని చెప్పి చాటింపు ఏం చేశాడంట. యూదా వారు యెహోవా వాళ్ళని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఇప్పుడు ఈ చాటింపు వేయబడింది. ఇలాగన ఉపవాస దినం ప్రతిష్ఠించుకోవాలి, అందరూ ఉపవాస ప్రార్థన చేయాలి. ఎలాగంటే దేశమంతా ముట్టడి వేయబడింది. 4 రకాలైన ఆ యొక్క రాజ్యాల వారు మరి యుద్ధానికి సన్నద్ధులై వచ్చారు అని చెప్పేసి అది చాటింపు వేసినప్పుడు జనులందరిలో కూడా
భయం మొదలైంది. మరి వారందరూ కూడా దేవుని వేడుకోవటానికి బయలుదేరి ఆ యూదా పట్టణములన్నిటిలో నుండి జనులట యెరూషలేముకు చేరుకున్నారట. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము కలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకి ఎవరికి నీ బలము చాలదని ఇంకా దేవునికి ఇక్కడ మొర పెడుతున్నాడు. ఆ సమాజము సంఘము అంతా కూడా నిలబడి ఉన్నారు, అందరూ కూడి వచ్చారు. అందరితో కలిసి యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు మా పితరులు దేవుడు అయినావు, నువ్వు ఆకాశమందు ఉన్నావు, మరి అన్య జనులందరినీ ఏలేవాడు నీవే, నీవు అధికారం ఇస్తే అన్యజనులు రాజులుగా మరి పరిపాలిస్తున్నారయ్యా. అన్య దేశాల వాళ్ళ మీదకి నువ్వు రాజులను నియమించావు, వారిని పరిపాలించేవాడు కూడా నీవే. నువ్వెంతో బహు పరాక్రమ గల దేవుడు, నీ బాహుబలం ఎంతో గొప్పదయ్యా, నిన్ను ఎవరు ఎదిరించలేరు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకనూ ఈయన ఉపయోగిస్తున్న మాటలు మనం చూస్తున్నట్లయితే, మా పితరులు దేవా యెహోవా. ఎందుకు? అబ్రహాము మొదలుకొని ఆ యొక్క విశ్వాస వీరుల జాబితా సిద్ధపరచబడింది కనుక అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఇక్కడ ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుంచి నీ దేశపు కాపురస్తులను, ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నీవే. యూదా దేశంలో మేము ఈ పరిపాలన మేము కలిగి ఉన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి జనులను నువ్వు వెళ్ళగొట్టి మా స్వాధీనపరిచావయ్యా. మరి నీ యొక్క స్నేహితుడైన అబ్రహాముతో నువ్వు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని మరి ఇట్టి విధంగా వారిని ఇక్కడ శాశ్వతంగా మరి ఇక్కడ నివసించే కృపదయ చేసావు ప్రభువా. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల, కదా, మన మీదకి వచ్చేటువంటి సంభవాలను ఇక్కడ రాసి చెప్తా ఉన్నాడు. కీడు, యుద్ధము, తీర్పు, తెగులు, కరువు, ఇటువంటి పరిస్థితులు మా మీదకి వచ్చినప్పుడయ్యా, ఒకవేళ మేము గనక మా ఈ శ్రమలో ఈ మందిరము ఎదుటకు వచ్చి మేము గనక అయ్యా మేము మొరపెడితే, ఈ యొక్క మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి, నీ సన్నిధి ఎదుటను నిలవబడి ఒకవేళ గనక మేము మొరపెడితే నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకును పెట్టబడిన కదా. దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు ఏమి సెలవిచ్చాడు? సొలొమోను ఆలయంను కట్టి ప్రతిష్ఠించినప్పుడు చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. సొలొమోను ఆ దినం ప్రార్థన చేశాడు, అయ్యా ఎవరైనా సరే యెరూషలేము తట్టు తిరిగి వారు ఎక్కడ ఉన్నా కూడా ఈ యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారు మొర ఆలకించయ్యా, వారిని దుస్థితి నుంచి విడిపించయ్యా. అది ఏదైనా యుద్ధం కానీ, కరువు కానీ, లేకుంటే కీడు కానీ, అపాయం కానీ, ఏదైనా కూడా మొరపెడితేనయ్యా నువ్వు నిశ్చయముగా ఆలకించు ప్రభు అని అతను ఆ దినం చేసిన ప్రార్థన, అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థించే విధానంలో మరి ఒక రకమైన ప్రార్థన, దేవుడు కి ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి వాగ్దానాలు చేశాడో, ఎలాగన మన జీవితాలలో మరి తన వాక్కును పంపి ఆయా సమయాలలో మనని ఎలాగున ఆదరణ పరిచాడో దాన్ని మనము జ్ఞాపకం చేసుకోబద్దులమై ఉన్నామండి. ఎందుకంటే దేవుడికి మనం చాలా సార్లు మానవులు ఏమనుకుంటారంటే, మరి దేవుడికి తెలియదా నా సమస్యలు తెలియదా, దేవుడికి ప్రార్థన చేస్తేనే నా సమస్య తీరుద్దా అంటే ఖచ్చితంగా
ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, దేవుని యొద్ద వేడుకోవాలి, గోజాడాలి. ఈ రకరకాల ప్రార్థనలు కొన్నిసార్లు ఎలుగెత్తి ఆక్రందన చేయగలగాలి, కొన్నిసార్లు విజ్ఞాపన పూర్వకంగా మరి దేవునికి మన విన్నపాలు తెలిచాలి, కొన్నిసార్లు మొరపెట్టాలి. మరి ఇటు విధంగా మరి ఈ యొక్క యెహోషాపాతు ఒక రాజు స్థానంలో ఉండి ఆ ప్రజలందరి ఎదుట గొంతెత్తి మరిని ఏడుస్తున్నాడేమో, కన్నీరు గారుస్తున్నాడేమో, దేవుని యొద్ద మొర పెడతా ఉన్నాడు. అయ్యా, ఇట్టి విధంగా మాకు ఈ దేశం ఇచ్చావు, ఇట్టి విధంగా ప్రార్థనను నువ్వు ఆలకిస్తావని నువ్వు సెలవిచ్చావు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ప్రతిఫలము దయచేయు దేవుడనియు నమ్మవలెను కదా. మనం ఏం చేస్తామంటే ప్రార్థనలు, ముమ్మరమైన ప్రార్థనలు చేస్తాం, కానీ ఆ ప్రార్థన ఆలకించి దేవుడు తిరిగి జవాబు ఇస్తాడు అనే ఆ నిశ్చయిత కలిగి మనము ఉండమండి. అసలు ఎందుకు మనం ఇంకా ఒక విషయంలో మనము జవాబు ఇంకా పొందుకోలేకపోతున్నామంటే, ఒకటి మన అవిశ్వాసం ఉంటది, రెండవది దేవుని చిత్తం కూడా ఉంటది. కానీ కొన్నిసార్లు మరి విపత్కర పరిస్థితిలో దేవుడు నిశ్చయంగా ఇన్స్టంట్ మెరికల్స్ జరిగిస్తాడండి. కొన్నిసార్లు ఏమో ప్రార్థన దీర్ఘకాలంగా మనం చేయవలసి ఉంటది. ఎందుకంటే ఆయన సమయము, కాలము, ఆ నిర్ణయ కాలం వచ్చిందాక ఆయన ఏం చేయడు. మరి ఆ ప్రార్థన వింటూ ఉంటాడు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు అది హఠాత్తుగా గర్భిణీ స్త్రీకి ఎలాగనో నొప్పులు వచ్చి ఆ యొక్క పిల్లలను మరి ఎలాగనో కనిపింప చేస్తాడో, అట్టి విధంగా సమస్య అట్టి విధంగా మరి సమస్య పోద్ది. కానీ ఇటువంటి సందర్భాలలో డే టు డే లైఫ్ లో వచ్చేటువంటి సమస్యల విషయంలో నిజంగా దేవుడు ఎంత చక్కగా ఎప్పటికప్పుడు జవాబులు ఇచ్చి మనల్ని ఆదుకుంటాడో. ఇక్కడ ఈయన మొరపెడతా ఉన్నాడు. మొరపెడతా ఉంటే అప్పుడు ఇంకా చెప్తా ఉన్నాడు, అయ్యా, నువ్వు ఇట్టి విధంగా మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని ఆదుకుంటూ వచ్చావో, మేము ఎలాగున నీ ఇన్స్ట్రక్షన్స్ లో నడిచామో అని. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీలతోనూ, మోయాబీలతోనూ, సేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనక ఈ మూడు గుంపులు బయలుదేరి వచ్చారు. ఎవరు వీరు? అమ్మోనీయులు, మోయాబీయులు వచ్చేసి లోతుకి కుమార్తెల ద్వారా పుట్టిన సంతానము. వీరిద్దరు కూడా లోతు సంతానం కనుక వారితో యుద్ధం చేయనీయలేదు, ఎందుకంటే వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. సేయీరు మన్యవాసులు ఏశావుకు సంబంధించిన సంతానం ఇది. కాబట్టి సహోదరులైన వారు గనక మరి వీరందరూ ఎవరు? ఇశ్రాయేలీయులందరూ యాకోబు యొక్క సంతానము. ఇప్పుడు సేయీరు మన్యవాసులు, ఈ యొక్క ఏశావు సంతతి వారితో కూడా నువ్వు యుద్ధం చేయనీయలేదయ్యా. అన్యజనులైన వారిని మాత్రమే నువ్వు వెళ్ళగొట్టావు. వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మరి మేము స్వతంత్రించిన స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. చాలా సార్లు మనము మేలు విత్తుతూనే పోతామండి. కొద్దిమంది అసూయ పెట్టుకొని మన మీద పగబెట్టుకొని నిర్నిమిత్తంగా మనకు బాధ కలుగజేస్తా ఉంటారు. మన మీద ఇటు విధమైన యుద్ధాలు చేస్తా ఉంటారు. ఏదో ఒక విధంగా మన యొక్క జీవితాన్ని కొల్లగొట్టడానికి, కృంగదీయటానికి, మన జీవితాన్ని పాడు చేయటానికి వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి అట్టి విధంగా ఇక్కడ వీరికి మేము ఉపకారం చేశామయ్యా, వారిని మేము స్పేర్ చేశాము, వారితో మేము యుద్ధం చేయటానికి కూడా నువ్వు అనుమతించలేదయ్యా. కానీ ఇప్పుడు వారు ఎటువంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడు ప్రభు అని దేవుని యొద్ద మొర పెడుతున్నారు కదా. శత్రువుల నిమిత్తము హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయండి. ఒకప్పుడైతే దేవుడు ఆ యొక్క జనాలని నిర్మూలన చేశాడు కదా. ఎన్ని లక్షల కోట్ల ప్రజలను మరి దేవుడు మరి వారి నుంచి వారిని వెళ్ళగొట్టి వారిని నిర్మూలన చేసి ఇశ్రాయేలుకి ఆ దేశాన్ని స్వాధీనం చేశాడు. నిజంగా ఆ యుద్ధాలు జరిగినప్పుడు వారిని తుత్తిరిలుగా మనుషుల్ని మరి నిర్మూలన చేశారంట. అది చదివినప్పుడు అయ్యో, వాళ్ళు కూడా సాటి మానవులు కదా, వారు ఎందుకు నిర్మూలన చేయబడ్డారు ప్రభువా, వారి ప్రదేశాలందు వేరికి యూదా వారికి ఎందుకు ఇచ్చావంటే
అన్యజనుల ఆచారాలు కలిగి ఉన్నారు గనక వారందరకు దేవునికి హేయమైన విగ్రహారాధన, హేయమైన కార్యాలు, ఆ యొక్క పిల్లలను అగ్నిగుండాలలో పడివేయటాలు, ఇంకా రకరకాలైనటువంటి అకృత్యాలు వారు చేస్తున్నారు గనక వారు చెడిపోయిన స్థితిని బట్టి దేవుడు వారిని నిర్మూలన చేసి యూదా వారికి, ఇశ్రాయేలు వారికి ఆ దేశాన్ని అనుగ్రహింప చేశాడు. ఒక చోట ద్వితీయోపదేశ కాండంలో మోషే అంటాడు, మీ మంచితనాన్ని బట్టి మీరేదో గొప్పవారమని దేవుడు మీకు ఇటు విధంగా ఈ దేశాన్ని స్వాధీనపరచడం లేదు, కానీ అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇటు విధంగా ఈ యొక్క కనానుకు మిమ్మల్ని తోడుకొని వస్తున్నాడు కనుక మీరు గర్వించకండి, మదించకండి, మరి దేవుని యొక్క మార్గంలో మీరు నడవండి అని మోషే కూడా అక్కడ హెచ్చరిక చేస్తాడు. మరి ఇటు విధంగా మరి ఈ యొక్క మరి యెహోషాపాతు దేవునికి జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మనం చేసే ప్రార్థనలో కూడా ఇవన్నీ కూడా దేవుడికి మనం జ్ఞాపకం చేయాలండి. మరి దీర్ఘమైన ప్రార్థన చేసేటప్పుడు, విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఈ విషయాలన్నీ డీటెయిల్ గా మనం చెప్పబద్దులమైనాం. నేను పాలాంగిచో గారి పుస్తకాలు చదివినప్పుడు ఆయన ఒక ఇన్స్ట్రక్షన్స్ కలిగిన కొన్ని విషయాలు ప్రార్థన చేయటంలో మెళుకువలు ఏంటి అని చెప్పిన దాంట్లో దేవుని యొద్ద మనము ఖచ్చితమైన కొలతలు, ఖచ్చితమైన విషయంగా చెప్పాలట. ప్రభువా నాకు ఇది కావాలి, ఇంత కావాలి, ఇప్పుడు కావాలి, ఇలా కావాలని మనం ఖచ్చితంగా మరి వాటి గురించి మనం స్పష్టంగా చెప్పాలంట. చాలా సార్లు మనం అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అని ఇంకేదో రకరకాల మెషగా చేసేసి మనం ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థించేటప్పుడు ఏది మనం పొందుకోవాలో దాన్ని స్పష్టతతో అడగాలంట. ఇక్కడ యెహోషాపాతు కూడా అదే ప్రార్థన, తనకి ఏమి కావాలో ఈలాగున వారు దండెత్తి వచ్చారయ్యా, వారిని నువ్వు నిర్మూలన చేయనీయలేదు, వారు ప్రత్యుపకారంగా మా మీదికి ఎలా దండెత్తి వచ్చారో నువ్వు దృష్టించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అబ్బా, ఒక ఒక పెద్ద అసలు సమూహంగా జనం ఉన్నారు. అసలు దాన్ని మన హృదయం అనే పలక మీద మన హృదయంలోంచి మనం దృష్టిద్దాం. ఆ సీన్ ని మనం ఊహిద్దాం. మరి అనేక మంది ఆ యొక్క యూదా దేశం అంతట్లో నుంచి వచ్చారు. అసలు ఎంతో మంది ఎట్లా వచ్చారంటే వాళ్ళు తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ, పెద్దవారు ఉన్న పిల్లల్ని తోడుకొని వచ్చారు, భార్యలను వెంట పెట్టుకొచ్చారు, పసిగుడ్డులు ఉన్న శిశువులు కూడా తీసుకుని వచ్చి అక్కడ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అబ్బా, ఎంత అద్భుతమైన సీన్ అండి. ఇప్పుడు కూడా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, లేకుంటే క్రైస్తవ లోకం పడుతున్న శ్రమల గురించి సంఘాలలో ఇటువంటి విప్లవం వస్తే ఎంత బాగుంటది. సంఘాలలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబము, ఆ కుటుంబంలో ఉన్న వారందరూ తరలి వచ్చి ఒక దినం ఉపవాస దినం ప్రకటించి అందరూ కలిసి దేవుని కొరకు మొరపెడితే మన యొక్క దేశ వ్యాప్తంగా ఉన్న యొక్క ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కదా, సంఘంలో మెంబర్షిప్ కొరకు మరి కుటుంబాలు మరి ఆ యొక్క మెంబర్షిప్ తీసుకుంటారు సంఘంలో కదా, అనే ప్రతి అవసరాల కొరకు సంఘంలో మెంబర్షిప్ ఉంటది. ఆ మెంబర్షిప్ కలిగిన ప్రతి ఒక్కరూ తమ భార్య పిల్లలు శిశువులతో వచ్చి అలాగున నిలవబడి సంఘంలో ప్రార్థన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటదండి. ఎంత దేవుని యొక్క శక్తి మహిమ దిగి వస్తుంది. ఇలాగున భారతదేశ యావత్తున్న సంఘాలన్నీ ఒక దినాన ఇట్టి విధంగా కూడి వచ్చి ప్రార్థనలు చేదురు కాక, ఆ గొప్ప ఆ విస్ఫోటన, ఆ ప్రార్థన శక్తి ద్వారా ఇలాగున మొరపెట్టే కృప మన భారతదేశంలో దేవుడు అనుగ్రహించును కాక. కనీసం మన హైదరాబాదు మరి తెలంగాణ జిల్లాలో
మరి ఏపీలో అటు విధమైన కార్యమన్నా జరుగును గాక. భారతదేశం యావత్తు కాకపోయినా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనైనా ఉన్నటువంటి సంఘాలన్నీ ఏకతాటిగా వచ్చి, ఎందుకంటే అనేకమైన అసోసియేషన్స్ ఉన్నాయి ఎక్కడికక్కడికి. మరి మండలాలకి ప్రేయర్ ఫెలోషిప్లు ఉన్నాయి, తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ప్రేయర్ ఫెలోషిప్లు ఉన్నాయి, జిల్లాల వారీగా ప్రేయర్ ఫెలోషిప్లు ఉన్నాయి కదా. ప్రేయర్ ఫెలోషిప్లన్నీ కూడా ఏకతాటిగా ముందుకు వచ్చి, మరి ఆ యొక్క ఏ సంఘాల వారు ఆ ప్రేయర్ ఫెలోషిప్ లో జాయిన్ అయి ఉన్నారు, వారందరూ కూడా పురికొల్పబడి ఇట్టి విధంగా ఒక దిన ఉపవాస ప్రార్థన మరి ప్రకటిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. అప్పుడు మత్తన్యాకు పుట్టిన ఎహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును, ఆసాపు సంతతి వాడును, లేవీయుడునగు అహాజియేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగున ప్రకటించెను. హల్లెలూయా. ఇలాగున అందరూ కలిసి కూడి వచ్చి ప్రార్థన చేస్తే అది సంఘము సమాజానికి సంబంధించింది. కుటుంబంలో కూడా మనకు అనేకమైన విపత్కర పరిస్థితులు వస్తాయండి. అప్పుడు ఏం చేయాలి? కుటుంబం యావత్తు కూడా ఉపవాసం ప్రకటించుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. సమస్య వచ్చినప్పుడు ఆ కలిసిన హృదయముతోటి, కలిసిన మనసుతోటి, ఏక మనసుతో దేవుని దగ్గర కుటుంబం యావత్తులో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని కలిసి ప్రార్థించగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఆయన సన్నిధి దిగి వస్తుంది, ఆయన మహిమ దిగి వస్తుంది, ఆయన జవాబు వెంటనే మనకి అనుగ్రహించబడుద్ది. అందరూ కలిసి వచ్చారు, ఇక దేవుడు ఆ ప్రార్థన విని ఇక ఆగలేకపోయాడు. ఆయన వెంటనే ఇమ్మీడియట్ రెస్పాన్స్ చూడండి. అందరూ కలిసి కూడి వచ్చడం ద్వారా ఒకరు చేసే ప్రార్థనా శక్తి సరిపోదు, ఇద్దరు చేసే ప్రార్థనా శక్తి సరిపోదండి కదా. ఒంటి కట్టే మరి మండలేదు, అది ఆరిపోతా ఉంటుంది, దానికి ఇంకొక కట్టె జతపరచబడే కొలది, ఆ కట్టెలు పెట్టే కొలది ఎలాగన ఆ భగభగం అంటూ వస్తుందో. మరి ఒక్కరు చేసే ప్రార్థన కాదు కానీ కుటుంబం యావత్తులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు అట్టి విధంగా దేవునికి కలిసి ఎలుగెత్తి మొరపెట్టగలిగితే ఆ సమస్యలన్నీ పటాపంచలైపోతాయండి. ఇక్కడ మరి ఆ, దేవుడే మరి జోక్యం చేసుకొని ఇక్కడ మరి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. ఆ యెహోషాపాతు మరి కొద్దిమంది యెరూషలేములో నివసించే వారితో పాటుగా యూదా దేశము నుండి బయలుదేరి వచ్చిన అందరూ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడీకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అని ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్య ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కలుసుకొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడీకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు భయపడవద్దు, దేవుడే మీ పక్షాన యుద్ధం జరిగిస్తాడు. ఇంతమంది మేము మోహరించి వచ్చిన, ఎంతమంది వచ్చి యుద్ధం చేయటానికి ఆ యొక్క చుట్టూ ఆ దేశము చుట్టూ వచ్చి వారు ముట్టడి వేసినా కూడా మీరు భయపడవద్దు, మీ పక్షాన దేవుడే యుద్ధము చేస్తాడు. జడియొద్దు, భయపడొద్దు. ఆ గొప్ప సైన్యము ఎంత గొప్ప సైన్యము, ఆ విస్తారమైన సైన్యము, కంటి చూపుకి అందనంత మేరకున్నటువంటి ఆ సైన్యము, వాటి విషయంలో మీరు అస్సలు భయపడొద్దు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు, దేవుడే యుద్ధాలు జరిగిస్తాడు. మీ పక్షాన మీరు చేయవలసిన పని ఏమి లేదు. మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడండి అంతే. ఎవరైతే సైన్యం ఉందో, ఎవరైతే యుద్ధానికి సన్నద్ధులై వెళుతున్నారో వారందరూ కూడా మీ యొక్క ఆ కవచాలు, సర్వాంగ కవచాలు ఏదైతే మీరు ఉన్నాయో ఆ కవచాలు మీరు ధరించి మీరు నిలవబడండి చాలు. యెహోవా మీతో కూడా ఉండును.
అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. హల్లెలూయా. ప్రార్థనకు ఇటువంటి జవాబు వచ్చిన తర్వాత ఒక విశ్వాస హృదయం మనకు వచ్చేయాలండి. దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడటం అంటే ఇక్కడ ఒక ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో తన వాక్కు ద్వారా మాట్లాడతాడు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తున్నామో ఒక జవాబు, మనకు నిశ్చయత మన హృదయంలోకి వచ్చేస్తుందండి. ఒక నెమ్మది, ఒక హాయి అయిన భావన మనకు వచ్చేస్తుంది. భయంకరమైన కలవరంతో కూడిన, పోరాటంతో కూడిన ఆ యుద్ధ వాతావరణ సూచన కలిగిన పరిస్థితి అయినా కూడా మరి దేవుడు మాట్లాడితే కదా, మనం ప్రార్థించినప్పుడు ఏక కంఠంతో మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఒక జవాబుగా, ఒక నిశ్చయితగా తన వాక్కులోంచి మనతో మాట్లాడతాడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదైతే దేవుడు ఆ జవాబుగా ఇచ్చిన వాగ్దానంతో కూడిన మాట, వాక్యం ఉందో దాన్ని మనం పట్టుకోవాలి. ఆ వాక్యాన్ని పట్టుకొని మనం విశ్వసించి ఆ మాట ప్రకారంగా దేవుడు చెప్పిన విధంగా మనం చేసామా, గొప్ప జయము మన మీదకి వస్తుందండి. ఇక్కడ యెహోషాపాతు ఇక ఏం చేస్తా ఉన్నాడు? సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడంట. అబ్బా, ఈ సరెండరింగ్ అండ్ సబ్మిటింగ్ టోటలీ టు ద లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చిన జవాబుకి ఆయన కదా రాజు, ఆయన అంతమంది ప్రజల ముందు ఆ దేవుని సన్నిధిలో సాగిల పడుతున్నాడండి. తన అహము, తన భేషజము, ఏదైతే రాజుగా ఆ దర్పము అవన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో సాగిల పడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇవాళ రేపు సంఘాలలో మోకరించి ప్రార్థించేదే మర్చిపోయాం మనం. చక్కగా సోఫిస్టికేటెడ్ గా మరి చైర్స్ లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాము. ఈ మోకాళ్ళ ప్రార్థన అనేది అసలు మర్చిపోయాం. ఈ మోకాళ్ళ ప్రార్థన తర్వాత ఇప్పుడు మరి ఈయన సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడట. మరి వారందరూ కూడా యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించారట. బా చూడండి, దేవుడు కోరుకుంటుంది ఇదండి. సంపూర్ణ సమర్పణ, సజీవ యాగముగా మీ శరీరములను నా కొరకు సమర్పించండి. మీ యొక్క చిత్తాలను నాకు సమర్పించండి. మీ మనస్సులను మరి నాకు లోబర్చుకోండి. మీ హృదయ ఆలోచనలు నాకు లోబర్చుకోండి. మరి ఇక్కడ మరి ఇటు విధంగా సాష్టాంగ నమస్కారం చేసి నీవే దిక్కని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటం ఒక ఎత్తు, ప్రార్థనతో పాటుగా మనలో మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోట మనకు ఒక ఎత్తండి. అబ్బా చూడండి, మీరందరూ కూడా దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాంట. దేవా, నువ్వు సహాయం చేయి దేవుడు, ఇదిగో మేము మాతో ఇట్టి విధంగా నువ్వు మాట్లాడావని మరి ఆయన స్తుతిస్తున్నారట. సాగిలపడి నమస్కరిస్తున్నారంట. అక్కడున్నటువంటి కహాతీయుల సంతతి వారును, కోరహీల సంతతి వారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అవ చూడండి, ప్రార్థనకి జవాబు వచ్చిందంటే చప్పట్లతో మనమున్న ప్రదేశము మారుమోగిపోవాలండి. హల్లెలూయా స్తుతి గానాలతో ఆ యొక్క ప్రదేశము గొప్ప పెడబొబ్బలు పెట్టినట్లుగా, గొప్ప ఉత్సాహ ధ్వని వచ్చినట్లుగా అక్కడ మరి మనలో నుంచి ఆ స్తుతి గీతము బయటికి రావాలి. ఆ స్తుతుల ప్రతిధ్వని బయటికి రావాలి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను వారు నిలువబడి గొప్ప శబ్దముతో యెహోవాను స్తుతించారంట. హల్లెలూయా. ప్రార్థన చేయటం ఒక్కదానికి మనం ఏం చేయాలి? మొరపెట్టాలి, ఎలుగెత్తి మొరపెట్టాలి. ఆ జవాబు వచ్చిన తర్వాత ఇలాగన ఎలుగెత్తి ఆ స్వరమంతా ఎత్తి మనకున్న బలవంతుడితో దేవుని మనము స్తుతించబద్దులమైనాం. హల్లెలూయా. అపాయాలు, ప్రతి దినము అపాయాలు మన జీవితంలో పొంచి ఉన్నాయండి. ప్రతి అపాయములో మనం చేయవలసినది వ్యక్తిగతమైన ప్రార్థనలు, అంతేకాదు కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు మనం చేస్తే గనక నిశ్చయముగా అది ఎటువంటి సమస్య అయినా కూడా దేవుడు పటాపంచలు చేస్తాడు. ఆయనే జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకొని
మన పక్షాన యుద్ధం చేస్తానని మాట ఇస్తాడు కనుక దాన్ని విశ్వసించి మరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏ విషయమందును చింతపడకుడు గాని మీ ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకు తెలియచేయడి ఆ చింత యావత్తు ఆయన మీద మనం వేసామంటే నిశ్చయముగా మనము నిశ్చింతగా ఉండొచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు. దేవుడు చేసే కార్యాలను మన కళ్ళారా చూడొచ్చు. ఇటు విధంగా మరి యొక్క యెహోషాపాతు కుటుంబ సంఘ ఆ యొక్క దేశం మీదకి వచ్చినటువంటి ఈ సమస్య విషయంలో దేశంలో ఉన్న వారందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అందరికీ కూడా దేవుడు క్షేమం దయచేస్తున్నాడు. కుటుంబం మీదకి వచ్చే ఆ డిస్ట్రక్షన్స్ కూడా ఒక్కరి పోరాటంతో మరి అది మరి తీర్చబడదు కానీ అందరూ కుటుంబం యావత్తుగా కూర్చొని ఆ సమస్య నిమిత్తంగా కలిసి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు కుటుంబం యావత్తులో ఉన్న ప్రతి ప్రజను కూడా దేవుడు కాపాడుతాడు. యెహోషాపాతుకు, యూదా వారికి, యెరూషలేము నివాసులకు దేవుడి చేసిన వాగ్దానము మన కుటుంబాల ఎడల, మన సంఘాల ఎడల దేవుడు దయచేయును గాక. అట్టి విధమైన ప్రార్థనలు, కలిసి కూడి చేసే ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు మనము కలిసి చేయుదుము గాక. అట్టి జవాబులు పొందుకుందుము గాక. అట్టి విధంగా ఉన్న ఆ విపత్తు నుంచి తప్పించబడి క్షేమములోకి వెళ్ళుదుము గాక. అట్టి కృప దేవుడు మన కుటుంబాలన్నిటికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.